అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాని నితిన్ తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల అడుగుపెట్టిన యంగ్ హీరో. బ్యాక్గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా తనదైన శైలిలో కెరీర్ ను ముందుకు తీసుకువెళ్తున్నారు. అతను ఎన్టీఆర్ బామర్ది కావడం వల్ల ఒక ప్రత్యేకమైన గుర్తింపున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు అతను ప్రత్యక్షంగా బావ నీడను కోరుకోలేదు. తారక్ కాస్త హెల్ప్ చేసిన మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. కానీ అది ప్రతి సినిమాకు హెల్ప్ అవ్వదు. సోలో కష్టంతో ఆడియన్స్ ను కంటెంట్ తో మెప్పించగలిగితేనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఈ లైన్ ను నితిన్ మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. మొదటి సినిమా మ్యాట్ ద్వారా యూత్ లో మంచి గుర్తింపు పొందిన నితిన్ తన కెరీర్ లో తొలి అడుగులు విజయవంతంగా వేసినట్లే కనిపిస్తున్నాడు. సినిమాల ఎంపిక విషయంలో నితిన్ చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నాడు. మ్యాట్ తర్వాత అతనికి చాలా ఆఫర్లు వచ్చాయి. చాలా మంది అతను సోలో హీరోగా నటించడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకున్నారు. కానీ అతను అందరి అంచనాలకు భిన్నంగా ఆయన సినిమాలో నటించేందుకు సిద్ధపడ్డాడు. ఈ సినిమాలో ఇతర క్యారెక్టర్స్ హీరోకు దాదాపు సమానంగా ఉంటాయి. అయినప్పటికీ కథపై నమ్మకంతో నితిన్ ముందుకు వెళ్లడం చాలా తెలివైన నిర్ణయమని చెప్పాలి. ఆ సినిమాకు తొలి రోజు థియేటర్ల వద్ద పోటీ ఎక్కువగా ఉండడం వల్ల పెద్దగా వసూలు రాలేదు. థియేటర్స్ కూడా తక్కువగానే వచ్చాయి. ఇక ప్రేక్షకులలో మంచి టాక్ రావడంతో శుక్రవారం నుండి థియేటర్లు పెరిగే అవకాశం ఉంది. శని ఆదివారాల్లో మరిన్ని థియేటర్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా నితిన్ కు అన్ని విధాలా కలిసొచ్చింది. అతని నటనలో, డాన్సులో కూడా చాలా మెరుగుదల కనిపించింది. ఇప్పటికీ తన కెరీర్ లో 2 హిట్లు సాధించడం మామూలు విషయం కాదు. ఈ 2 విజయాల తర్వాత నితిన్ మరింత ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం అతని చేతిలో మ్యాట్ 2 సినిమా ఉంది. దీనిపై కూడా భారీ అంచనాలున్నాయి. అందువల్ల నితిన్ తన 3వ సినిమా విషయంలో కూడా తెలివైన నిర్ణయం తీసుకోవాలి. సోలో హీరోగా కాకుండా మల్టీ స్టారర్ సినిమాల్లో నటించడం ద్వారా నితిన్ యంగ్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవచ్చు. ప్రస్తుతం అతని చేతిలో 5 లేదా 6 కథలు ఉన్నాయని తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.